హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 5.1లో ఉన్న 11th, 12th, 13th అండ్ 14th ప్రాబ్లం గురించి నేర్చుకుంటున్నాం. మీకు బిఫోర్ 10 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ప్రీవియస్ 2 వీడియోస్లో ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనం 11th వన్ చూద్దాం. మాధురి వెంట్ టు ఏ సూపర్ మార్కెట్. మాధురి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళింది. ద ప్రైస్ చేంజెస్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఆమె సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత కొనుక్కునేటప్పుడు కొన్ని ప్రైజెస్ అనేవి చేంజ్ అయ్యాయంట. సో ఇక్కడ చూడండి, ద ప్రైస్ ఆఫ్ రైస్ రెడ్యూస్డ్ బై 5%. రైస్ ప్రైస్ వచ్చేసరికి 5% అనేది రెడ్యూస్ అయింది, అంటే తగ్గింది. మీరు ఎప్పుడైనా కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆయిల్ ప్యాకెట్స్ అవ్వచ్చు, ఆర్ మీరు తీసుకునే బిస్కెట్స్ అవ్వచ్చు, కొన్ని అంటే కొన్ని ఇయర్స్కి వచ్చేసరికి 1 రూపీ 2 రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఒక్కొక్కసారి 10%, 20% అనేది డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కూడా మీకు ఒక 5 రూపీస్ అనేది, అంటే హోల్సేల్గా బిస్కెట్ ప్యాకెట్స్ కొనుక్కున్నప్పుడు మీరు ఒక 20 బిస్కెట్ ప్యాకెట్స్ కొనుక్కుంటే ఈచ్ బిస్కెట్ ప్యాకెట్కి అనేది ఒక మార్కెట్ ప్రైస్ కంటే ఒక 1 రూపీ ఆర్ 2 రూపీస్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఈమె మార్కెట్కి వెళ్ళినప్పుడు రైస్ అనేది 5% రెడ్యూస్ అయింది. జామ్ అండ్ ఫ్రూట్స్ ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి టేబుల్లో కూడా. ఫ్రూట్స్ అంటే ఇక్కడ మీకు ఓన్లీ యాపిల్స్ ఒక్కటే ఫ్రూట్ కింద వస్తాయి. ఓకే, సో ఆయిల్, దాల్ ఇవి వచ్చేసరికి మీకు ఫ్రూట్స్ కింద రావు. జామ్ అండ్ ఫ్రూట్స్ వచ్చేసరికి 8% అనేది ఇది కూడా రెడ్యూస్ అయింది. ఆయిల్ అండ్ దాల్ వచ్చేసరికి 10% అనేది ఇంక్రీజ్ అయింది, అంటే కాస్ట్ అనేది పెరిగింది. హెల్ప్ మాధురి టు ఫైండ్ చేంజ్డ్ ప్రైజెస్ ఇన్ ద గివెన్ టేబుల్. అయితే మాధురికి మీరు హెల్ప్ చేయండి. కొన్ని ఐటమ్స్ అనేవి ఇంక్రీజ్ డిక్రీజ్ అయ్యాయి కదా, సో ఆమె ఎంత పే చేయాలి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ రైస్ చూడండి. రైస్ వచ్చేసరికి ఒరిజినల్ ప్రైస్ 30 రూపీస్ అయితే ఇక్కడ స్టార్టింగ్లో రైస్ రెడ్యూస్ అయ్యింది 5% అని చెప్తున్నారు. అంటే 5% తగ్గింది అంటే ఆమె ఇప్పుడు పే చేసేది వచ్చేసరికి 30 రూపీస్ కంటే తక్కువ పే చేయాలి. రెడ్యూస్ అయింది, కాస్ట్ తగ్గింది అంటే ఒరిజినల్గా 30 రూపీస్ ఉండొచ్చు ప్యాకెట్ మీద. రెడ్యూస్ అయింది అంటే సో ఆమె 30 రూపీస్ కంటే తక్కువ పే చేయాలి. ఫస్ట్ రైస్కి ఎంత పే చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, రైస్ అనేది డిక్రీజ్ అయింది అన్నారు. సో డిక్రీజ్ అన్నారు అంటే ఇక్కడ మీకు 5% అనేది మీరు లెస్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఈ 30 రూపీస్లో 5% ఎంత అవుతుంది అనేది మనం చెక్ చేద్దాం. ఓకే, సో 5% ఆఫ్ 30 రూపీస్. ఓకే, సో 5%ని మనం 5/100గా రాసుకోవచ్చు. ఆఫ్ మీన్స్ ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 30 ఉంది కదా, 30 రాసేసుకోండి. 0 0 క్యాన్సిల్, 5 1s 5 2s 10. సో 30 = మీకు న్యూమరేటర్లో 1 × 3 వస్తుంది. నెక్స్ట్ బై 2 ఉంది, 2 రాసేసుకోండి. ఇది నార్మల్ డివిజన్ చేయండి. 2 1s 2. సో డివైడ్ చేస్తే 3 - 2 అంటే 1 వస్తుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టేసుకోండి. 2 5s 10, రిమైండర్ 0. సో మీకు టోటల్ ఆన్సర్ వచ్చేసరికి 1.5 అంటే 1.5 రూపీస్ అనేది తగ్గింది. రైస్ కాస్ట్ 1.5 రూపీ అనేది తగ్గింది. ఇక్కడ మీకు రెడ్యూస్ అన్నారు కాబట్టి రెడ్యూస్ అన్న డిక్రీజ్ అన్న ఒకటే వస్తుంది. సో 30 రూపీస్లో నుంచి 1.5 రూపీస్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఆమె ఎంత పే చేయాలి అనేది వస్తుంది. ఓకే, సో 1.5 అంటే 1.5 రూపీ వస్తుంది. ఓకే, సో ఈ 5 తర్వాత మీకు 0 ఉన్నా లేకపోయినా కానీ 1.5 రూపీ కిందే మనం కన్సిడర్ చేయాలి. ఓకే, రాసేసుకోండి. ఒరిజినల్ ప్రైస్ మైనస్ డిక్రీస్డ్ ప్రైస్ that equal to original price 30 rupees and decreased price 1.5 rupees, 1.5 రూపీ. సో 30లో నుంచి మీరు 1.5ని సబ్ట్రాక్షన్ చేయండి. సో 30 1.5 అంటే మీకు ఇట్ సైడ్ వస్తుంది. ఓకే, సో ఈ 1 అనేది హోల్ థింగ్, 30 అనేది హోల్ థింగ్. సో 0.5 మీకు అట్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఏం లేకపోతే సబ్ట్రాక్షన్ చేయడానికి 0 పెట్టుకోవాలి. సో 0లో నుంచి 5 సబ్ట్రాక్షన్ అవ్వదు కాబట్టి సో ఇక్కడ నుంచి 1 తెచ్చుకుంటే ఇక్కడ 10 అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు 9 ఉంటుంది.
ఇక్కడ 2 ఉంటుంది. ఓకే, సో 10 - 5 అంటే 5 వస్తుంది. 9 - 1 అంటే 8 వస్తుంది. మిడిల్లో పాయింట్ ఉంది కదా, పాయింట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2, టోటల్గా 28.5 రూపీస్. అంటే 28.5 అంటే ఇక్కడ 0 కూడా పెట్టుకోవచ్చు. సో టోటల్గా 28 రూపీస్ 50 పైసా అనేది ఆమె రైస్కి పే చేయాలి. నెక్స్ట్ జామ్ చూడండి, ఒరిజినల్ ప్రైస్ 100 రూపీస్. సో 8% అనేది డిక్రీస్ అయింది అని చెప్తున్నారు. ఫస్ట్ ఈ 8% 100 రూపీస్లో ఎంత అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో 8% ఆఫ్ 100 రూపీస్. సో దట్ ఈక్వల్ టు 8%ని మనం 8/100 రాసుకోవచ్చు ఇంటూ 100. సో ఆఫ్ ప్లేస్లో ఇంటూ రాయాలి. 100 వన్స్ క్యాన్సిల్. సో 8 రూపీస్. అంటే ఇక్కడ మీకు 8%, 100లో 8% అంటే 8 రూపీస్. సో డిక్రీజ్ అయింది కాబట్టి మీరు సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, ఒరిజినల్ ప్రైస్ మైనస్ డిక్రీజ్డ్ ప్రైస్. ఓకే, సో ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 100 అండ్ డిక్రీజ్డ్ ప్రైస్ 8 రూపీస్. సో 100 - 8 అంటే 92 రూపీస్ వస్తుంది. సో అంటే జామ్కి ఆమె 92 రూపీస్ పే చేయాలి. డిక్రీజ్డ్ అంటే మనం సబ్ట్రాక్షన్ చేస్తాం, ఇంక్రీజ్డ్ అంటే ఎడిషన్ చేస్తాం. ఫస్ట్ ఆ పర్సంటేజ్ ఎంత అవుతుంది ఆ ప్రైస్లో అనేది చూసుకొని డిక్రీజ్ అయితే సబ్ట్రాక్షన్ చేస్తాం, ఇంక్రీజ్డ్ అయితే ఎడిషన్ చేస్తాం. జస్ట్ అంతే. నెక్స్ట్ ఫ్రూట్స్ చూద్దాం. నెక్స్ట్ యాపిల్స్ 280 డిక్రీజ్ అయిందని చెప్తున్నారు 8%. ఓకే, సో ఫస్ట్ 8% ఎంత అవుతుంది అనేది చెక్ చేద్దాం. 280లో 8% ఆఫ్ 280. సో దీన్నే మనం 8/100గా రాసుకోవచ్చు. ఆఫ్ మీన్స్ ఇంటూ 280. ఓకే, సో 0 0 క్యాన్సిల్. 2 5s 10. నెక్స్ట్ ఇక్కడ 2 1s 2 4s 8. నెక్స్ట్ ఇంకే నెంబర్స్ క్యాన్సిల్ అవ్వో. న్యూమరేటర్లో 8 × 14 ఉంది అండ్ డినామినేటర్లో 5 ఉంది. ఓకే, సో మల్టిప్లై చేయండి. 8 14s, 14 × 8. 8 4s 32, 8 1s 8, 8 + 3 అంటే 11 వస్తుంది. సో టోటల్గా 112/5. సో ఇది డివైడ్ చేయండి. 112ని మీరు 5తో డివైడ్ చేయండి. 5 2s 10, సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, సేమ్ 5 2s 10. నెక్స్ట్ 2 ఉంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టేసుకోండి. 5 4s 20. ఓకే, సో టోటల్గా డివైడ్ చేస్తే మీకు 22.4 వచ్చింది. ఇక్కడ మీకు డిక్రీజ్ అయింది అన్నారు కాబట్టి ఒరిజినల్ ప్రైస్ 280లో నుంచి ఈ నెంబర్ని మీరు సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ రాసేసుకోండి. ఒరిజినల్ ప్రైస్ మైనస్ డిక్రీజ్డ్ ప్రైస్. ఓకే, సో ఒరిజినల్ ప్రైస్ 280, డిక్రీజ్డ్ ప్రైస్ 22.4. సో ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేయండి. 280, సో ఇక్కడ 22.4 అనేది మీకు ఇట్ సైడ్ రావాలి. ఈ 22 అండ్ 280 అనేది హోల్ థింగ్, ఇది డెసిమల్. ఓకే, సో ఇక్కడ మీకు సబ్ట్రాక్షన్ చేయడానికి ఏం లేదు కాబట్టి నెంబర్ 0 పెట్టుకోవాలి. సో బారో సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ 7 ఉంటుంది, సో ఇక్కడ 10 అవుతుంది, ఇక్కడ 9 ఉంటుంది. ఓకే, సో 10 - 4, 10లో నుంచి 4ని సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. 9 - 2 అంటే 7 వస్తుంది. 7 - 2 5. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది కదా, 2. టోటల్గా 257.6 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆయిల్ చూద్దాం. నెక్స్ట్ ఆయిల్ చూడండి, ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 120, ఇది ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ ఈ 10% ఈ ఒరిజినల్ ప్రైస్లో ఎంత అవుతుంది అనేది చెక్ చేద్దాం. 10% ఆఫ్ 120. సో దట్ ఈక్వల్ టు 10% మనం 10/100గా రాసుకోవచ్చు. ఆఫ్ మీన్స్ ఇంటూ 120. సో 0 0 క్యాన్సిల్. ఇక్కడ సేమ్ సో 10 ఉంది కదా, ఇది కూడా క్యాన్సిల్ చేయండి. సో 1 × 12 అంటే 12 వస్తుంది. ఓకే, సో 12 రూపీస్. సో ఇప్పుడు రాసేసుకోండి. సో ఇక్కడ మీకు ఇంక్రీజ్ అయింది అన్నారు కాబట్టి ఎడిషన్ చేయాలి. బిఫోర్ ప్రాబ్లమ్స్కి ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టాము అంటే డిక్రీజ్ అయిందని చెప్పారు కాబట్టి. సో ఇక్కడ ఇంక్రీజ్డ్ అన్నారు కాబట్టి మనం ఎడిషన్ చేయాలి. ఒరిజినల్ ప్రైస్ ప్లస్ ఇంక్రీజ్డ్ ప్రైస్.
ఓకే, సో ఒరిజినల్ ప్రైస్ 120 అండ్ ఇంక్రీజ్డ్ ప్రైస్ సో 12 రూపీస్ కదా, 120 ప్లస్ 12 అంటే 132 వస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం దీంట్లో. నెక్స్ట్ దాల్ చూడండి 80 రూపీస్, ఇది ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. సో మనం లాస్ట్లో ఇలా ఎడిషన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు, 10%. సో ఫస్ట్ ఈ 10% ఎంత అవుతుంది ఈ 80 రూపీస్లో అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 10% ఆఫ్ 80 రూపీస్. సో 10%ని మనం 10/100గా రాసుకోవచ్చు. ఆఫ్ మీన్స్ ఇంటూ ఇక్కడ 80 ఉంది పెట్టేసుకోండి. 0 క్యాన్సిల్. నెక్స్ట్ 10 వన్స్ క్యాన్సిల్. సో మీకు ఓన్లీ 8 ఉంది. ఓకే, సో ఇది 8 రూపీస్. సో ఇప్పుడు రాసేసుకోండి ఒరిజినల్ ప్రైస్. ఇక్కడ సేమ్ ఇంక్రీజ్ అయిందన్నారు కాబట్టి ఎడిషన్ చేయాలి. ఇంక్రీజ్డ్ ప్రైస్. ఓకే, సో ఒరిజినల్ ప్రైస్ 80 రూపీస్ అండ్ ఇంక్రీజ్డ్ ప్రైస్ 8 రూపీస్. సో రెండు యాడ్ చేస్తే 88 రూపీస్ వస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 12th వన్ చూడండి. దేర్ వర్ 2075 మెంబర్స్ ఎన్రోల్డ్ ఇన్ ద క్లబ్ డ్యూరింగ్ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఒక క్లబ్లో 2075 మెంబర్స్ ఉన్నారు. ఇన్ దిస్ ఇయర్ ఎన్రోల్మెంట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4%. ఈ ఇయర్ అనేది తగ్గారు. ఎంత తగ్గారు? 4% తగ్గారు. లాస్ట్ ఇయర్ కంటే 4% అనేది డిక్రీజ్ అయ్యారు అంటున్నారు. ఓకే, సో ఫస్ట్ ఏ బిట్ చూడండి. ఫైండ్ ద డిక్రీజ్ ఇన్ ఎన్రోల్మెంట్. ఎంతమంది డిక్రీజ్ అయ్యారు అనేది ఏ బిట్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఎన్రోల్డ్ డ్యూరింగ్ దిస్ ఇయర్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు పర్సన్స్ అనేది రాసుకుందాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఎన్రోల్డ్ in the last year. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఎంతమంది 2075 మెంబర్స్. ఓకే, సో పర్సంటేజ్ అనేది ఇక్కడ తగ్గింది అని చెప్తున్నారు. ప్రీవియస్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కంటే 4% అనేది తగ్గింది. ఓకే, సో నెక్స్ట్ ఏ బిట్ చూడండి. ఏ బిట్లో అంటే ఎంతమంది తగ్గారు అని అడుగుతున్నారు. సో డిక్రీజ్ ఇన్ ఎన్రోల్మెంట్, decrease in enrollment that equal to, so ఎంత పర్సంటేజ్ 4% ఆఫ్ 2075. సో లాస్ట్ ఇయర్ కంటే 4% తగ్గారు అన్నారు కాబట్టి ఇయర్ మీద డిపెండ్ అయ్యాం కాబట్టి లాస్ట్ ఇయర్ది వేయాలి. దట్ ఈక్వల్ టు 4%ని మనం 4/100 రాసుకోవచ్చు. ఆఫ్ అంటే ఇంటూ 2075. ఫస్ట్ 4th టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 4 1s 4 25s 100. నెక్స్ట్ 5th టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 5 5s 25, 5 4s 20. నెక్స్ట్ ఇక్కడ 5 1s 5. సో 7 - 5 అంటే 2 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కదా, సో 5 5s 25. నెక్స్ట్ మళ్ళీ 5th టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 5 1s 5 8s 40, 5 3s 15. టోటల్గా 83 వచ్చింది. సో ఇయర్ వచ్చేసరికి 83 మెంబర్స్ అనేది డిక్రీజ్ అయ్యారు. నెక్స్ట్ బీబిట్ చూడండి. బీబిట్లో ఏం అడిగారంటే హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఎన్రోల్డ్ డ్యూరింగ్ దిస్ ఇయర్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ 2075 మెంబర్స్ ఉంటే ఇయర్ 83% తగ్గారు కాబట్టి సో సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ members are enrolled this year, that equal to 2075 last year minus year డిక్రీజ్ అయినది 83 మెంబర్స్. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1992 మెంబర్స్ ఇయర్ అనేది ఉన్నారు. నెక్స్ట్ 13th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 13th వన్ చూడండి. ఏ ఫార్మర్ అబ్టైన్డ్ ఏ ఈల్డింగ్ ఆఫ్ 1700,000 బ్యాగ్స్ ఆఫ్ కాటన్ ఇన్ లాస్ట్ ఇయర్. ఒక ఫార్మర్కి వచ్చేసరికి 1720 బ్యాగ్స్ కాటన్ అనేది లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇన్ దిస్ ఇయర్ షీ ఎక్స్పెక్ట్స్ హర్ క్రాప్ టు బి
20% మోర్. ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే 20% అనేది ఎక్కువ వస్తుంది అని అనుకుంటుంది. హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ కాటన్ డస్ షీ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ ఇయర్? ఇయర్ టోటల్గా ఎన్ని బ్యాగ్స్ వస్తాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు కదా, అది రాసేసుకుందాం. డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్ yielding the bags of cotton okay, so last year 1720 బ్యాగ్స్ అనేది కాటన్ వచ్చింది అని చెప్తున్నారు. ఇయర్ 20% అనేది ఇంక్రీజ్ అవుతుంది లాస్ట్ ఇయర్ కంటే అని చెప్తున్నారు. ఫస్ట్ ఆ 20% అంటే ఎన్ని బ్యాగ్స్ వస్తాయి అంటే ఇయర్ ఫస్ట్ ఎన్ని బ్యాగ్స్ వస్తాయి, ఇంక్రీజ్ అయినప్పుడు ఎన్ని బ్యాగ్స్ వస్తాయి అనేది చూద్దాం. ఇఫ్ షీ ఎక్స్పెక్ట్స్ 20% crop to be more than that equal to 20% of 1720. ఓకే, సో 20% మనం 20/100గా రాసుకోవచ్చు. హాఫ్ మీన్స్ ఇంటూ 1720 క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 0 0 క్యాన్సిల్, నెక్స్ట్ ఇక్కడ 0 0 క్యాన్సిల్. సో 2 × 172. సో మీరు మల్టిప్లై చేస్తే 344 బ్యాగ్స్ వస్తాయి. ఓకే, సో అంటే ఇయర్ ఆమెకి లాస్ట్ ఇయర్ కాకుండా ఇయర్ ఎక్స్ట్రాగా 344 బ్యాగ్స్ వస్తాయి. టోటల్గా ఇయర్ ఎన్ని వస్తాయి అంటే లాస్ట్ ఇయర్ లాగానే 1720 వస్తాయి అండ్ ఇయర్ ఎక్స్ట్రాగా 344 మొత్తం యాడ్ చేస్తే టోటల్గా ఇయర్ ఎన్ని వస్తాయి అనేది వస్తుంది. ఓకే, హర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టోటల్ బ్యాగ్స్ దట్ ఈక్వల్ టు లాస్ట్ ఇయర్ లాగా 1720 అండ్ ఇయర్ ఎక్స్ట్రాగా 344 టోటల్గా 2064 బ్యాగ్స్ అనేది వస్తాయి ఇయర్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 14th వన్ చూడండి. పాయింట్స్ P అండ్ Q ఆర్ బోత్ ఇన్ ద లైన్ సెగ్మెంట్ AB. సో AB అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఇక్కడ కూడా PQ అనేవి ఉన్నాయి. దిస్ అండ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఇట్ మిడ్ పాయింట్స్. ఓకే, సో ఇవి మిడ్ పాయింట్. P డివైడ్స్ AB ఇన్ ద రేషియో 2:3 అండ్ Q డివైడ్స్ AB ఇన్ ద రేషియో 3:4. అయితే మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇఫ్ PQ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్, P అండ్ Qకి మిడ్లో 2 సెంటీమీటర్స్ ఉంటే దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ AB. AB లైన్ సెగ్మెంట్ టోటల్ లెంత్ ఎంత ఉంటుంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ మీరు క్వశ్చన్ 14th వన్ సొల్యూషన్. ఫస్ట్ మీకు ఒక లైన్ సెగ్మెంట్ ఉంది అని చెప్తున్నారు, ఇది వచ్చేసరికి AB. నెక్స్ట్ ఇక్కడ మిడ్లో కూడా మీకు P అండ్ Q పాయింట్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది P, ఇది Q అయితే ఈ రెండింటికి మిడిల్లో మీకు 2 పార్ట్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. అంటే PQ ఈక్వల్ టు 2 అన్నారు కదా, సో ఈ రెండింటికి రేడియస్ 2 ఉందనుకోండి. నెక్స్ట్ మీకు బిఫోర్ ఇచ్చారు చూడండి, P డివైడ్స్ AB ఇన్ ద రేషియో 2:3. ఈ P అనేది A అండ్ Bని ఏ రేషియోలో డివైడ్ చేసిందంటే 2:3. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఉండొచ్చు పార్ట్స్ అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 3 పార్ట్స్ ఉండొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇచ్చారు చూడండి Q. ఈ Q డివైడ్స్ AB రేషియో 3:4. ఓకే, సో ఈ Q వచ్చేసరికి ఈ AB రేషియోని 3:4గా డివైడ్ చేసింది. అంటే A నుంచి Q వరకు 3 అండ్ Q నుంచి B వరకు 4 ఉంది అని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టోటల్గా ఈ AB టోటల్ లెంత్ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ సొల్యూషన్ గివెన్ అని పెట్టేసుకొని రాసేసుకోండి. గివెన్ P డివైడ్స్ AB ఇన్ ద రేషియో 2:3. ఓకే, సో P మనం P దగ్గర పెట్టాము, సో రెడ్ కలర్ లైన్ చూడండి. నెక్స్ట్ Q డివైడ్స్ AB in the ratio
సో ఇది 3:4. ఓకే, అండ్ మిడ్లో కూడా మీకు పీక్యూ ఇచ్చారు 2 సెంటీమీటర్స్ అని. ఓకే, సో ఇక్కడ మీకు సెంటీమీటర్స్ ఏమి ఇవ్వలేదు, బట్ మీరు 2 సెంటీమీటర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో 2 అని ఇచ్చారు, ఇది సెంటీమీటర్స్ అనేది మీ ఇష్టం. సో పీక్యూ, ఓకే, సో పీక్యూ వరకే చూడండి. ఫస్ట్ ఇది తీసేసుకోండి. సో ఈ పీక్యూ లెంత్లో చూడండి పీబీ ఉంది అండ్ క్యూబీ ఉంది. ఓకేనా, సో క్యూబీ, ఈ క్యూబీ హైయెస్ట్ కాబట్టి ఫస్ట్ ఇది రాసుకోండి. నెక్స్ట్ పీబీ, క్యూబీ వచ్చేసరికి 4 ఉంది అండ్ పీబీ వచ్చేసరికి పార్ట్స్ 3 ఉంది. ఓకే, సో 3 పెట్టేసుకోండి. 4 - 3 అంటే 1 వస్తుంది. ఒక పార్ట్ వచ్చేసరికి 2 సెంటీమీటర్స్. ఓకే, సో పీక్యూ 2 సెంటీమీటర్స్ అన్నారు, ఇది ఒకటి వచ్చింది కాబట్టి 1 పార్ట్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. 1 పార్ట్ పెట్టేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏబి మీరు రాసేసుకోవాలి. ఏబి ఈక్వల్ టు అంటే ఈ టోటల్ లెంత్ ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏబిలో వచ్చేసరికి ఏక్యూ ప్లస్ క్యూబీ ఉంది అండ్ ఏబి ప్లస్ పీబీ ఉంది. ఫస్ట్ ఏబి చూడండి, ఏక్యూ ప్లస్ క్యూబీ. ఓకే, సో ఈ ఏబిలో ఏక్యూ ప్లస్ క్యూబీ. ఓకే, సో ఇది ఎలా రాసామంటే విత్ రెస్పెక్ట్ టు క్యూని బేస్ చేసుకొని ఏక్యూ ప్లస్ క్యూబీ రాసాము. ఓకే, సో ఇక్కడ రాసుకోండి విత్ రెస్పెక్ట్ టు క్యూ. ఓకే, నెక్స్ట్ ఏబి, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు పీ చూద్దాం. సో ఏపీ ప్లస్ పీబీ. ఓకే, సో ఏపీ ప్లస్ పీబీ, ఇది పీని బేస్ చేసుకొని విత్ రెస్పెక్ట్ టు పీ. ఓకే, సో 30 ఈక్వల్ టు ఫస్ట్ చూడండి ఏక్యూ ప్లస్ క్యూబీ. సో ఏక్యూ వచ్చేసరికి 3 అండ్ క్యూబీ, ఏక్యూ వచ్చేసరికి 3, క్యూబీ ఈ క్యూ నుంచి బీ వరకు 4 అన్నారు, సో 4 పెట్టేసుకోండి. ఇవి రెండింటిని యాడ్ చేస్తే 7 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పీని బేస్ చేసుకొని ఏ నుంచి పీ వరకు 2 అండ్ పీ నుంచి బీ వరకు 3. ఓకే, సో 2 + 3 ఇది 5 వచ్చింది. టోటల్గా ఇవి పార్ట్స్ డిపెండ్ అయ్యి. ఓకే, అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఎల్సిఎం ఆఫ్ 5, 7 ఇవి రెండు ఏ టేబుల్లో మీకు డివైడ్ అవ్వవు కాబట్టి ఈ 5 and 7 మీరు మల్టిప్లై చేయండి, 35 వస్తుంది. టోటల్ పార్ట్స్ వచ్చేసరికి 35. ఇక్కడ 1 పార్ట్ వచ్చేసరికి 2 సెంటీమీటర్స్ అన్నాం కాబట్టి సో 35 × 35 పార్ట్స్, ఈచ్ పార్ట్ 2 సెంటీమీటర్స్ కాబట్టి సో 35 × 2 వేయండి. సో మల్టిప్లై చేస్తే 70 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం రాసాం కదా 1 పార్ట్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అని. ఓకే, సో ఇవి యాక్చువల్గా ఇంత లెంత్ ఉన్నాయి అంటే మనం స్కేల్తోనే చూపిస్తాం కాబట్టి సెంటీమీటర్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.